హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే ముస్లింలు తమ ఆస్తిగా భావించిన వాటిని నిరూపించిన వాటిని వాళ్ళు సొంతం చేసుకోవచ్చు అనే ఒక వక్ఫ్ బోర్డు యొక్క ప్రాథమికమైనటువంటి హక్కుని కాలా రాస్తూ బీజేపీ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డు యొక్క ఇంపార్టెన్స్ తగ్గిస్తూ ఆ బిల్లుని అనేక సవరణలు చేసి చివరికి ముస్లింస్ కి అన్యాయం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందన్న విషయం మనకు తెలుసు. లోక్సభలో ఈ విషయం పైన డిస్కషన్ జరిగింది. అయితే లోక్సభలో వక్ఫ్ బోర్డు బిల్లుకి మద్దతుగా బీజేపీకి అనుసంధానంగా ఉన్నటువంటి టీడీపీ, జనసేన ఈ పార్టీలు మొత్తం బిల్లు సవరణకి మద్దతు తెలుపుతూ ముస్లింస్ కి అన్యాయం చేస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో ముస్లింస్ చాలా మంది బుద్ధిహీనుల్లా ఉన్నారా ఏంటి అనిపిస్తుంది. ఇప్పుడు కూడా వెళ్ళి ఇంత అన్యాయం మీకు జరుగుతున్నప్పటికి కూడా వాళ్ళు వెళ్ళి బోర్డుకి వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళతో కలుస్తూ ఉంటారు. ఎందుకంటే ముస్లిం జాతిని, సొంత జాతిని ముస్లిం సోదరులే వెన్నుపోటుతో సమానం, అవునా కాదా? మరి అటువంటిప్పుడు బిల్లుకు మద్దతు ఇచ్చినటువంటి వారిని పక్కనేసుకొని ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. పక్కన పెట్టేద్దాం. అయితే బిల్లు సవరణకి వ్యతిరేకంగా ఇది తప్పు, ఇలా జరగకూడదు, ముస్లింలకు సంబంధించిన ఒక్క కమ్యూనిటీ పైన ఇటువంటి దాడి ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన చట్టాలను ఎందుకు సవరిస్తున్నారు, ఇది ముస్లిం సమాజానికి జరుగుతున్న అన్యాయం అంటూ ప్రతిఘటించి నిలబడిన వాళ్ళలో వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమైనది. ఎందుకంటే మిథున్ రెడ్డి లోక్సభలో క్లియర్ గా చెప్పడం జరిగింది, దీన్ని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం, ఇది ముస్లిం సోదరులకు మోసం చేయటం, దాన్ని మేము ఒప్పుకోమంటూ చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్టాండ్ అటువైపే తీసుకున్నారు. ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకి వ్యతిరేకంగా నిలబడింది. అంటే బీజేపీతో డి అంటే డి అనిందనే కదా. అసలు అధికారంలో లేనప్పుడు వక్ఫ్ బిల్లుకి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా నిలబడ్డ దమ్మున్న మనగాడు జగన్మోహన్ రెడ్డి. లేదు మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోండి, మేము కొన్ని సవరణలు చెప్తాం, మా రాష్ట్రాల్లో ఎక్కడైతే వక్ఫ్ బోర్డ్స్ ఉన్నాయో అందుట్లో ముస్లిమేతరుల్ని పెట్టాలా వద్దన్నది మా రాష్ట్రాలకు వదిలేయండి, ఈ సవరణ చేయండి అంటూ కూటమి ప్రభుత్వం అడగటం జరిగింది. ఇప్పుడు అలాగే అంటారు, ఇప్పుడు సవరణ చేయండి, మేము అది ఒప్పుకున్నాం, ఇది ఒప్పుకున్నాం, అన్ని చేసిన తర్వాత మేము ఒప్పుకున్నాం, సొల్లు కబుర్లు చెప్తారు తర్వాత మనకి. కానీ వాస్తవానికి వచ్చిన బిల్లునే ఫాలో అవుతారు. ఇవన్నీ కళ్ళు తుడిచే మాటలు, ముట్టిలో కత్తి పొడిచి కర్చీఫ్తో కళ్ళు తుడిచే మాటలు అనమాట. ఇవన్నీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు. వాస్తవానికి వక్ఫ్ బోర్డు అనేది ముస్లింకి అండగా ఉండి వాళ్ళ హక్కుల్ని పరిరక్షించే ఒక బోర్డు. అటువంటి బోర్డుని మార్చడానికి ఇది మతతత్వవాదులు చేసే ఒక కుట్ర. దానిలో భాగంగా సనాతన ధర్మాన్ని మోసుకెళ్లే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, తానా అంటే తందానే బాబు గారు, వీళ్ళంతా కలిసి ముస్లిం లోకానికి అన్యాయం చేశారా అంటే అవునని చెప్తున్నారు. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ గా అవునని చెప్పడానికి కారణం ఏదైతే ముస్లిం లా బోర్డు ఉందో వాళ్ళంతా కలిసి దీన్ని వ్యతిరేకించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ ప్రశ్నించడం జరిగింది. అన్ని ప్రదేశాల్లో ర్యాలీలుగా ముస్లింలు బయలుదేరి దీనిపైన ప్రతిఘటన కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా, చెవిటోడు ముందు శంఖ ఊదినట్టుగా ఏమి వినిపించుకోకుండా వెళ్ళి ఈ బిల్లుకి మద్దతు ఇచ్చారు. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఉండటంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాన పాత్ర పోషించింది. కానీ ఎప్పుడైతే బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టారో ఆ సభలో మాట్లాడాల్సినటువంటి కాంగ్రెస్ అధిష్టానం తోక ముడిసి పాలాయనం చిత్తగించింది. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు, వీళ్ళిద్దరూ వక్ఫ్ బోర్డు బిల్లు వ్యతిరేకత గురించి మాట్లాడలేదు. పైగా వీళ్ళు అక్కడి వరకు వచ్చి కరెక్ట్ మీటింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి జంపు జిలాని అనమాట, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు మాట్లాడారు వ్యతిరేకం అనేసి. బట్ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అనేది ఇక్కడ ఆశ్చర్యం. అంటే అంత భయం ఎందుకు? అంటే ముస్లిం ఓట్లు పోతాయనా? అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు అండగా ఉండటం వల్ల హిందువులు ఓట్లు పోవా? నిలబడటంలో తప్పే ఉంది. మొగాడంటే ఏంటి? ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ వేలో డీల్ చేయటం, వ్యతిరేకంగా నిలబడి బాధితులకి సహాయంగా ఉంటాం. అది జగన్మోహన్ రెడ్డి చేశాడు. అది చేయలేకపోతున్నారు కదా ఎవడు కూడా. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. అందుకే అతనికి మాస్ లీడర్, మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. జగన్మోహన్ రెడ్డిని కొట్టేవాడు కానీ, జగన్మోహన్ రెడ్డి పథకాలని మించి ఇచ్చేవాడు కానీ ఇప్పటి వరకు పుట్టలేదు. ఇక పైన పుడతాడో లేదో ఆంధ్రప్రదేశ్ లో డౌటే, అవునా కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.